మనందరము ఇక్కడ శ్రీ మాతారవిందుల స్మరణ చేస్తూ చక్కగా ఒక చోట కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీలో ఎందరో వేరే వేరే ఊళ్ళ నుంచి శ్రమ చేసి వచ్చారు. లాస్ట్ మినిట్ దాకా రాగలనో రాలేనో ఎలక్షన్ హడావిడిలో ఇది చాలామందికి వర్తించింది. ఒక ఆవిడ లాస్ట్ మినిట్లో అప్రూవ్ అయిపోతే పొద్దున 3:30కి ట్రైన్ దిగారు. ఎంత శ్రమపడి ఎందరో ఇక్కడ మన ఆత్మ బంధువుల కాంగ్రిగేషన్లో ఉండాలని వచ్చారు. We have a very special group of people here today and I am happy to see all of you. మీలో చాలామంది ఈ మార్గంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు. కొత్తగా చెప్పే విషయాలు తక్కువ, కానీ ఇలాంటి సందర్భాలలో ఒకసారి మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్, ఏ గుడ్ రివిజన్ తప్పులేదు, అది ప్రయత్నం చేద్దాం మనం. ఫ్రమ్ హ్యుమానిటీ టు డివినిటీ అన్నారు కదా రామకృష్ణ గారు. అలాగే శ్రీ అరవిందుల వారు మనకి చెప్తారు, మ్యాన్ ఇస్ ఎ ట్రాన్సిషనల్ బీయింగ్. మ్యాన్ ఎట్ హిస్ హైయెస్ట్ ఈజ్ అ హాఫ్ గాడ్ who has risen up out of the animal nature and is splendidly abnormal in it. సెటైర్ రాయడంలో శ్రీ అరవిందుల తర్వాత ఎన్నోసార్లు మనం చూస్తాము. ఆయన కాంట్రడిక్షన్స్ రిజాల్వ్ చేస్తూ ఉంటారు, ఇంకొన్ని కాంట్రడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. హీ సేస్ మనము దైవత్వం వైపుకి వెళ్తున్నాము, కానీ వీఆర్ స్ప్లెండిడ్లీ అబ్నార్మలిటీ, ఇంకా అలవాటు పడలేదు మనం ఆ ప్రయాణానికి. మనిషి తన అత్యున్నత స్థితిలో జంతు ప్రకృతి నుండి పైకి ఎదిగిన సగం దేవుడు, హాఫ్ గాడ్. ఆ ప్రకృతిలో అతను అసాధారణుడు. హీఈస్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ టు దట్ యెట్. ఈ మధ్య కర్ణాటక నుంచి ఒక మంచి యానిమేషన్ ఫిల్మ్ వచ్చింది, మహావతార్ నరసింహ అని. మీరు చూసారో చూడలేదో, ఇట్ వాజ్ అ వెరీ హైలీ అక్లైమ్డ్ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ అడ్వాన్సెస్ అండ్ చాలా మంది హైదరాబాద్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే మన అందరం ఇంకా నరసింహావతారంలో. శ్రీ అరవిందులు అదే చెప్పారు, కొందరం సింహానికి దగ్గరగా ఉన్నాము, కొందరం మనిషి ఇది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ట్రాన్సిషన్ ఎక్కడ? ఫ్రమ్ యానిమల్ టు మ్యాన్, మ్యాన్ టు గాడ్, వేర్ ఇస్ ద ట్రాన్సిషన్ పాయింట్? శ్రీ అరవిందో రాక్షస అనే పదాన్ని భలే బ్యూటిఫుల్గా డిఫైన్ చేస్తారండి. అసురులు, రాక్షసులు ఇవన్నీ రాసుకొస్తారు ఆయన. చాలా ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ ఇచ్చారు ఆయన. ఏమంటారంటే, I'm not quoting him, I'm just telling you from memory. A person who leads a life centered around his own interests, around the interests of his family and those he loves, and is accumulating throughout. This is one definition he gives of a rakshasa. ఇప్పుడు మనం ఈ యానిమల్ టు మ్యాన్, మ్యాన్ టు గాడ్ లో ఇది వర్తిస్తే మనం ఎక్కడున్నామండి? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ అవర్ టైమ్ గోస్ ఇన్ టు వరింగ్ అబౌట్ ఐ, మీ, మై సెల్ఫ్, మై లవ్డ్ వన్స్, వాట్ ఆమ్ ఐ అక్యుములేటింగ్, వేర్ ఆర్ మై లీగల్ కేసెస్, హౌ ఆర్ మై చిల్డ్రన్ డూయింగ్, హౌ ఆర్ మై గ్రాండ్ చిల్డ్రన్ డూయింగ్? అట్ దట్ స్టేజ్ మనం ఇంకా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్లోనే ఉన్నామేమో అనిపిస్తుంది ఒక రకంగా ఆలోచిస్తే కదా. దైవత్వం వైపుకి ఎక్కడ వెళ్తున్నాం? సో వీ హ్యావ్ టు ఫిగర్ దిస్ పార్ట్ అవుట్. ఇదే మనకి రివిజన్ అంటే కదా. ఎప్పుడైతే వీ కైండ్ ఆఫ్ సే, ఓకే, వాట్ ఈస్ దిస్ సర్కస్ అబౌట్? అసలు ఈ గోల్ అంతా ఏమిటి? ఈ సర్కస్ అంతా ఏమిటి? ఎందుకు?
ఏమన్నా మనం ఏం మర్చిపోతామంటే ప్రతిసారి సర్కమ్స్టాన్సెస్ లుక్ డిఫరెంట్ బట్ ద బ్యాటిల్ రిమైన్స్ ద సేమ్. Today it is a colleague who is irritating me. Tomorrow who is a landlord who is irritating me. Day after tomorrow it is my daughter-in-law who is irritating me. But what is common is the irritation factor, which comes from inside. This is where the animal exists even now. Somewhere along the way, how do we find these elements of animality that are so embedded in us? That is why the divinity is abnormal to us. Sri Aurobindo annaru kada, divinity is abnormal. Why is divinity abnormal? Because we are still in the animality in all of these things, and somewhere along the way, ఇది మనకి ఎప్పుడైతే the minute we wake up to the higher possibility and ask the deeper questions, then we are switching from the left side of the equation to the right side, from animality to humanity నుంచి divinity. అసలు నేను ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఇంత లైఫ్ గడిచిపోయింది, ఇంకా ఇక్కడ కొట్టుకుంటున్నాను ఏమిటి, ఇంకా బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏమిటి. Then we start moving towards the quest for divinity. The door opens. And the truth is, probably 80% of the people, including many of us, still are in the animal to human equation, and probably 20% of us are shifting towards this other thing, and maybe a small percentage of that. ఈ క్వెస్ట్ మొదలైన తర్వాత కూడా, ఈ ప్రశ్నలు అడిగిన తర్వాత కూడా ఏమవుతుందంటేనండి, చాలా మంది సరే ఇది బాగాలేదు, ఇప్పుడు ఏది పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, whom should we follow, how do we follow? And believe me, I'm sure you also know this, కొంతమంది కొన్ని జీవితాలు మార్గం దొరకకుండా గడుపుతారండి. There are people I know personally, very smart, intelligent people. For 20 years, they are still struggling what to do and where to go. I go to this place, no, this guru is not that good. I go to that Mataji is not good. I go to this God, I am not satisfied. But you moved from 40 to 60 in this process. 69 కూడా దగ్గర పడుతున్నాను. I keep telling my friends, we are in the last innings. Test match అయిపోతుంది. మేబీ 1 or 2% అలా వెతుక్కునే వాళ్ళల్లో ఒక 1 or 2%కి ఒక మార్గం దొరుకుతుంది, ఒక గురువు దొరుకుతాడు, ఒక ఫిలాసఫీ దొరుకుతుంది, ఒక యోగం దొరుకుతుంది. ఆ 1 or 2%లో ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరం ఉన్నాం మనం. ఎంతటి అదృష్టం అండి. ఇన్ ఆల్ ఆఫ్ హ్యుమానిటీ వీఆర్ ఇన్ ద టాప్ 1%, టాప్ 2%, బికాస్ వీ హ్యావ్ ఫౌండ్ ఎ పాత్, వీ హ్యావ్ ఫౌండ్ ఎ గురు, వీ హ్యావ్ ఫౌండ్ ద గైడెన్స్, వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్. ఇది మనకు అదృష్టము, చాలా చాలా అదృష్టం, జన్మల అదృష్టం. బాగుంది, ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి? We have come. He who chooses the infinite is chosen by the infinite. Harshita andindaka. So we have been chosen. మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ సైడ్ లైట్ ఉందండి. దెర్ ఇస్ అ వే టు ఫైండ్ అవుట్ వేర్ వి ఆర్ ఆన్ ద పాత్. రైట్ నౌ ఎట్ దిస్ మూమెంట్, if somebody asks us, what is the burning question of your sadhana? Can you immediately say, this is my question, this is my problem? Immediately, without thinking. Don't tell me supramental, psychic being, all that. What are you struggling with today? If you don't have that question, then ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం అని. At every moment. Because anybody who is struggling with sadhana will always have these burning questions. ఇప్పుడు క్లాస్లో కూడా క్యూరియాసిటీ ఉన్నవాడే కదండి చేతులు ఎత్తేది. నాలాగా వెనక బెంచ్లో కూర్చున్న వాడు ఇట్లా పెట్టుకుని నిద్రపోతాడు. క్వశ్చన్సే ఉండవు మనకి. We seem to understand everything. If you see Sanatana Dharma's literature, Bhagavad Gita is full of questions. అవునా కదా? నాకు ఈ గోలంతా ఎందుకు, నేను వెళ్ళిపోతానంటాడు విషాద యోగంలో. నేను ఇట్లా చేస్తే ద సొసైటీ విల్ డిగ్రేడ్, దట్ విల్ హ్యాపన్, ఆల్ క్వశ్చన్స్ హీ విల్ ఫ్రేమ్. ఓకే, బిగినింగ్, సెకండ్, ఆల్ దిస్. ఆఫ్టర్ 17 chapters, he will say, Karma Yoga you told me, Jnana Yoga you told me, Bhakti Yoga, now what do I do? చివరికి కూడా క్వశ్చన్ మళ్ళీ. అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని, కేనోపనిషత్, అన్ని క్వశ్చన్స్ మళ్ళీ. ఉపనిషత్తులు పట్టుకోండి. ద క్వశ్చన్స్ ఆర్ ద foundation
for us to progress. No questions, no progress. Simple. Immediate burning question, not some theoretical questions. What are the questions that we have? And this is something we have to keep in mind. Harshita, you have to ring the bell because I'll get lost in the flow. Okay? Give me a 2-minute, 3-minute notice to wind up. Okay, I'm being frank because we don't stick to the script when we flow again. The question is, how do we remain alert and awake so that every week it's a different thing? ఒకసారి కేవీరావు అంకుల్తో మాట్లాడితే ఆయన అన్నారు, మనము క్రితం వారం ఉన్నట్టు ఈ వారం ఉండడానికి వీల్లేదు అబ్బాయి అంటారు ఆయన. The change has to be so immediate. Every week we have to be something more than what we were last week. మన మార్గము ఒకేసారి చాలా సులువైనది, కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే చాలా క్లిష్టమైనది. ఇట్ ఈస్ ఈజీ అండ్ డిఫికల్ట్ ఎట్ ద సేమ్ టైం. ఆల్ లైఫ్ ఇస్ యోగా. ఆల్ లైఫ్ ఈజ్ యోగా. మీ బ్యాగ్ మీద కూడా రాస్తుంది అదే, జీవితం అంతా యోగమే, ఈ జీవనం అంతా యోగమే. ఇంత జపం అని చెప్పలేదు, ఇంత పూజ అని చెప్పలేదు, ఇంత మెడిటేషన్ అని చెప్పలేదు. నో క్లియర్ గైడ్ లైన్స్. శ్రీ అరవిందో హెస్ నాట్ గివెన్ ఎనీ క్లియర్ గైడ్ లైన్స్. చాలా మంది ఇలా అంటూ ఉంటారు. యూ ఓపెన్ సింథసిస్ ఆఫ్ యోగా, ఎవ్రీ పేజ్ హెస్ ఇనఫ్ గైడ్ లైన్స్ ఫర్ దోస్ హూ రియల్లీ సీక్. కానీ ఏమవుతుందంటే దైనందిన జీవితంలో కొట్టుకుపోతూ sometimes we just go with the flow, and the truth is sometimes weeks, sometimes months, sometimes maybe years pass away before we wake up to the quest, to wake up and say, what are we doing really? What am I doing? ఒకసారి నేను శివానంద ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ there used to be the head of Sivananda Ashram. They told me one episode there, they said somebody came and asked Swamiji, after self-realization, what do you do? After self-realization, what do people do? అక్కడ స్వామీజీలు చాలా మంది దేర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఆయన అన్నారు, పెరుగునందుకు పడుకోవాలన్నారు. మన గొడవ ఏంటంటే వీఆర్ డూయింగ్ ఇట్ బిఫోర్ సెల్ఫ్-రియలైజేషన్. పులిహోర దద్దోజనం వేసి పడుకుంటున్నాం మనం. కొన్నిసార్లు కొన్ని వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి. దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ రిమైండింగ్ అవర్ సెల్వ్స్. ఎన్నో స్పెసిఫిక్ గైడెన్స్ ఇచ్చారు మదర్ శ్రీ అరవిందో. ఒక 4-5 స్పృశిద్దాము, అండ్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద అదర్ సబ్జెక్ట్స్. ఇఫ్ యూ గో టు ఆశ్రమ్ టుడే, there are no collective bhajans, there are no collective homas, there are no collective pujas, but there is one collective activity. What is it? Meditation. So we all go, we somehow manage the playground pass, we go and sit inside the playground and meditate, and we want nothing less than the golden light to come down into us. Then we come back to our house or to our home or to our center or to our branch. How many times are we calling all the committee members and saying, every Thursday we will do a collective meditation just as they do in the ashram. Every Sunday we will do a collective meditation. You all come, let us invoke the mother. Do we do that with the same level of discipline? How much commitment we have when we go to Pondicherry? We will have to go and sit in that meditation. We feel very bad. ఆ తలుపు మూసుకుపోతుంది, అది ప్లే గ్రౌండ్ లో టక్కుమని మనం గోట బయట ఉండిపోతాయి. ఎంత బాధ వేస్తుంది. హౌ బ్యాడ్ we feel. But do we do that same thing when we come back to our branches and centers? Do we call all, at least our committee members, and tell them every month, one day we will do collective meditation? Come, no, we don't. Most branches we don't. Why is that? In the house, do we do it regularly? Do we say, these 2 hours don't disturb me? There are some of us who do it, I know, but many of us don't. Somewhere along the way, we have to remember this. ఈ సమావేశంలో కూడా మనం 2 సెషన్స్ మెడిటేషన్ పెట్టుకున్నాము. we will do it, but మెయిన్గా ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా సాధనా శిబిరాల్లో కూడా చెప్పాను, we'll do a little bit of meditation, but the idea is you deepen yourself, because there is not one kind of meditation, there are 100 kinds of meditation, even in integral yoga. There is a meditation to widen, there is a meditation to heighten, there is a meditation to deepen, there is a meditation to invoke the mother's presence, descent of the force, light, so many different meditations. We will touch upon some basics, but you need to also మనం చేసుకోవాలి, అది డీపెన్ చేసుకోవాలి. అలాగే
పతంజలి యోగ సూత్రాలని చెప్పారు, స్వాధ్యాయం ముఖ్యం మనకని, thousands of years ago. Are we committing ourselves to regular swadhyaya every day at a particular time? No matter what happens, the phone is off. It is difficult when you are in Grihastha Ashrama. So many responsibilities, but that is the path. Otherwise, Pulihora Daddhojanam AC. Ante kada. Somewhere along the way, we have to dive into Sri Aurobindo's and Mother's literature systematically for at least 10 years. Last innings, remember that. Many of us, younger generation, you are lucky. And many people say, no, Sri Aurobindo's Telugulo ardham kadandi, Sri Aurobindo. Telugulone kaadu, English lo kuda ardham kaadu ayina. You people think Telugu, నాకు ఇది కూడా, ఇది నా జ్ఞానం కాదు, పెద్దవాళ్ళ జ్ఞానం, నాకు చెప్పారు వీళ్ళంతా. అది కాదు శ్రీనివాస్, వై డూ పీపుల్ సే ఈస్ డిఫికల్ట్ ఇన్ తెలుగు? యూ థింక్ ఈస్ ఈజీ ఇన్ ఇంగ్లీష్? ఐ హావ్ డన్ ట్రాన్స్లేషన్స్, ఐ నో హౌ డిఫికల్ట్ హీ ఇస్. ద క్వశ్చన్ ఈస్, వాట్ ఆర్ ద బుక్స్ యు ఆర్ టచింగ్? లెటర్స్ ఆన్ యోగా ఈజ్ నాట్ డిఫికల్ట్. యోగంపై లేఖలు చాలా సులభంగా అర్థమవుతుంది. It's not very difficult. Basis of yoga is easy. Letters on yoga is easy. Mother's question and answers is easy. 4 or 5 volumes are there. So many easy books are there. Have you studied all 6-7 volumes of question and answers? Have you studied all the 4 volumes of letters on yoga? Not once, but maybe 3-4 times. Appudu manaki prashnalu easy ga answer ayipothayi. Sri Aurobindo is not difficult to understand, except if you touch some of essays, Human and Divine, so easy to understand. Essays on Gita, which is only 3. Each chapter is so small. Yes, there are large chapters also, but it is not difficult. I want to permanent గా ఏదో శంకర శాస్త్రి దీంట్లో అన్నట్టు బుర్రలోంచి బూజు దులిపోయి అంటారు అలాగా. We have to get rid of these fallacious ideas that Sri Aurobindo and Mother are difficult to understand. And more importantly, Swadhyaya is the main direct path to connect to the consciousness of Mother and Sri Aurobindo and open ourselves to the descent of that consciousness, at least into our mental being, over time into our vital and physical being. కాకపోతే ఆ ఫ్లోలో కొంచెం భావోద్వేగం వస్తే ఏదో క్లాస్ టీచర్ చెప్పినట్టు అనుకోకండి. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ ప్యాషనేట్ డివోటీ మోర్ దెన్ అ క్లాస్ టీచర్. ప్లీజ్ డోంట్ మైండ్ దోస్ థింగ్స్. సిమిలర్లీ మనకి ఎన్నో మంత్రాలు ఇచ్చారు మదర్ శ్రీ అరబిందో. అవి కూడా చేసుకోవాలి, కర్మయోగం చేసుకోవాలి. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్మయోగము అంటే ఇందాక మనము డెఫినేషన్ చూసాం కదా అసురుకి. నథింగ్ రిలేటెడ్ టు మీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కర్మయోగా. ఎనీథింగ్ రిలేటెడ్ టు మీ, హౌ మచ్ ఎవర్ సిన్సియర్లీ వీ డూ, దెర్ ఇస్ అ 3 things he says. Forget the position, forget the title, forget the nature of the work. We have standing examples. అవర్ చైర్మన్ ప్రేమచంద్ర గారు, ఆయన పట్టుకోవాల్సి వచ్చేది ఎందుకంటే ఆయన బాత్రూమ్ సరిగ్గా లేకపోతే దర్శనం లేకుండా ఆయన చీపురు పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళిపోతారు క్లీన్ చేయడానికి. ఆయన మేము పట్టుకుని ఉండండి సార్, మేము 10 మంది ఉన్నాం, మేము చేస్తాం కదా అనేవాళ్ళు. ఆయనకి హీఈస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద మదర్ అండ్ శ్రీ అరబిందో. ఫర్గెట్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. సెకండ్ థింగ్ అందరికీ తెలిసిందే, కర్మఫలాన్ని త్యజించాలి. కర్మఫలం వైపు ఒక కన్ను, భగవదార్పణ వైపు ఒక కన్ను ఉంటే కుదరదు. కర్మఫలం వైపు కన్ను ఉంది అంటే అహంకారంతో పనిచేస్తున్నామని చెప్పేశారు శ్రీ అరబిందో. కర్మణ్యేవాధికారస్య అధికారం. మూడోదేవి నిమిత్తులము. వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్. హండ్రెడ్స్ హ్యావ్ కమ్ బిఫోర్ us serving the mother, hundreds have gone. We also will go, nobody will remember any of us. But are we the instrument and nimitta at this point in time to the purest extent possible? These are some of the basic things I wanted to touch upon, and there is a third part which I will not take up now, but I will just mention and leave it. And there is a talk of Alokda on this subject. The golden strain of integral yoga is the sadhana of the psychic being. సనాతన ధర్మంలో
ఎన్ని గ్రంథాలు చదివితే అన్నిట్లో ఆత్మ గురించి చెప్తారు, కానీ ఏ గ్రంథంలో కూడా నేను చూసిన లిమిటెడ్ పార్ట్స్ లో ఐ హావ్ నాట్ ఫౌండ్ ఎ సిస్టమాటిక్ స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ డు యూ రీచ్ ద ఆత్మ అండ్ హౌ డు యూ హెల్ప్ ది ఆత్మ గ్లో సో దట్ ది outer nature is purified. I have not found it in some of the Upanishads I have read. I have not found it in Bhagavad Gita. But in Mother's and Sri Aurobindo's literature, it is clearly given. Atma Anveshana ఎట్లా చెయ్యాలి, బాహ్య ప్రకృతి నుంచి ఆత్మ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ఆత్మ తేజస్సును బాహ్య ప్రకృతి వైపు ఎట్లా తీసుకురావాలి, స్టెప్ బై స్టెప్ Sri Aurobindo and Mother have given in the quest of psychic being, which is not there in any other literature I have seen in Sanatana Dharma. Let us take advantage of it. Let us make that the only goal of our life. ఆఫ్టర్ ఆల్ ఆధ్యాత్మికత అంటే ఆత్మాన్వేషణ, అది పట్టుకోవాలి మనం, ఆప్షన్ లేదు మనకి. కానీ ఐ విల్ ఆల్సో గో వన్ స్టెప్ ఫర్దర్. పెద్దవాళ్ళు ఉన్నారు, క్షమించాలి ఒకవేళ తప్పుగా మాట్లాడితే. నేను ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని సెంటర్స్ బ్రాంచెస్ తిరిగాను, నాకు ఒక్క క్వశ్చన్ కూడా సైకిక్ బీయింగ్ ఇది ఎప్పుడూ రాలేదు ఇప్పటిదాకా. కొన్ని చోట్ల ప్రయత్నం జరిగింది. భీమవరంలో సైకిక్ బీయింగ్ మీద ఒకసారి వాళ్ళు వర్క్షాప్ అరేంజ్ చేయడం జరిగింది. బట్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, వీ హ్యావ్ టు క్యాచ్ ఇట్. ఈ జన్మలో పట్టుకోవాలి. ఒక ఆవిడ ఉన్నారు మా కమిటీలో, ఆవిడ అంటారు, ఈ జన్మలో సైకిక్ దొరకపోతే ఎట్లా అండి అంటారు. అంటే నెక్స్ట్ జన్మలో మళ్ళీ అప్పుడు వచ్చే ప్రారంభ కర్మ ఏమిటో, అప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉంటాం, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, అప్పుడు ఈ బుద్ధి పుడుతుందో పుట్టదో, ఈ జన్మలో పుట్టింది కదా, పట్టుకుందాం మనం. సో ఇలాగా మీకు అన్నీ తెలియదని కాదు, మీకు అన్నీ తెలిసిన విషయాలే, కానీ కొన్నిసార్లు రివిజన్ చేసుకోవడం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని ఐ టచ్డ్ అపాన్ సమ్ ఆఫ్ ద salient టాపిక్స్ related to integral yoga. We have the next 2 days for exactly the same purpose. Let us all invoke the blessings of Mother and Sri Aurobindo to help us along the path. May their presence be with us through these 2 days and help us attain the highest levels of consciousness possible to receive their light and grace. Om Namo Bhagavate Sri Aurobindaya.